2024లో భాగంగా మార్చి 25వ తారీఖున రాత్రి 7 గంటలన్నరకు జరగబోయే మ్యాచ్ నెంబర్ 6 ఆర్సీబీ వర్సెస్ పంజాబీ కింగ్స్ మధ్య జరగబోతుంది. ఈ రెండు టీం మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, రెండు టీంల రీసెంట్ ఫామ్ ఎలా ఉంది, ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకున్నట్లయితే టోటల్ 31 మ్యాచ్లు జరగగా అందులో పంజాబ్ కింగ్స్ 17 మ్యాచ్ల విజయం సాధిస్తే ఆర్సీబీ 14 మ్యాచ్లో విజయం సాధించింది. జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల ప్లేయింగ్ 11. ఆర్సీబీ ప్లేయింగ్ 11: ఫ్యాబ్ డూప్లెసీ, విరాట్ కోహ్లీ ఓపెనర్స్. నెంబర్ 3 రజత్ పటిదార్. నెంబర్ 4 గ్లెన్ మ్యాక్స్వెల్. నెంబర్ 5 క్యామరన్ గ్రీన్. నెంబర్ 6 దినేష్ కార్తీక్. నెంబర్ 7 అనుజ్ రావత్. నెంబర్ 8 కరణ్ శర్మ. నెంబర్ 9 అల్జరీ జోసఫ్. నెంబర్ 10 మయాంక్ దగర్. నెంబర్ 11 మొహమ్మద్ సిరాజ్. ఇంపాక్ట్ ప్లేయర్గా యష్ దయాల్ను ఆడిపించే అవకాశం ఉంది. పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11: శిఖర్ ధావన్, జానీ బెయిర్స్టో ఓపెనర్స్. నెంబర్ 3 లియామ్ లివింగ్స్టోన్. నెంబర్ 4 జితేష్ శర్మ వికెట్ కీపర్. నెంబర్ 5 శ్యామ్ కరణ్. నెంబర్ 6 శశాంక్ సింగ్. నెంబర్ 7 హర్ప్రీత్ బ్రార్. నెంబర్ 8 హర్షల్ పటేల్. నెంబర్ 9 కగిసో రబాడా. నెంబర్ 10 రాహుల్ చహార్. నెంబర్ 11 అక్షదీప్ సింగ్ ఆడే అవకాశం ఉంది. పంజాబ్ కింగ్స్ ప్రభ్సిమ్రన్ సింగ్ను ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడిపించే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్ జరిగే స్టేడియం చూసుకున్నట్లయితే చిన్నస్వామి స్టేడియం, బెంగళూరులో మ్యాచ్ జరగబోతుంది. ఈ గ్రౌండ్లో ఈ రెండు టీంల రికార్డ్ చూసుకున్నట్లయితే ఆర్సీబీ టీం ఈ గ్రౌండ్లో టోటల్గా 84 మ్యాచ్లు ఆడగా అందులో 39 మ్యాచ్లో విజయం సాధిస్తే 40 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. 4 మ్యాచ్లో రిజల్ట్ రాలేదు. ఆర్సీబీ ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 20 మ్యాచ్లో విజయం సాధిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు 19 మ్యాచ్లో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ చిన్నస్వామి స్టేడియంలో టోటల్ 12 మ్యాచ్లు ఆడగా అందులో 5 మ్యాచ్లో విజయం సాధిస్తే 7 మ్యాచ్ల్లో ఓడిపోయింది. పంజాబ్ కింగ్స్ ఈ గ్రౌండ్లో ఫస్ట్ చేసింగ్ చేసినప్పుడు 2 మ్యాచ్లో విజయం సాధిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు 3 మ్యాచ్లో విజయం సాధించింది. ఇక ఈ రెండు టీంల రీసెంట్ ఫామ్ చూసుకున్నట్లయితే ఒకరు ఓడిపోయి వస్తున్నారు, ఒకరు గెలిచి వస్తున్నారు. ఆర్సీబీ సిఎస్కేతో జరిగిన మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. హెడ్ టు హెడ్ పరంగా చూసుకున్న, రీసెంట్ ఫామ్ పరంగా చూసుకున్న పంజాబ్ కింగ్స్దే పై చేయి ఉంది. మరి ఈ మ్యాచ్లో ఏ టీం విజయం సాధిస్తుంది అనుకుంటున్నారు? అదేవిధంగా జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.